హలో ఎవ్రీవన్. హెడ్‌ఏక్ రాగానే టాబ్లెట్ వేసుకుంటున్నారా? బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్ వస్తే టాబ్లెట్ ఏసుకోవాలా? డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలా అని చూస్తున్నారా? మరి మీ మనసులో వచ్చే పెయిన్‌ని ఏం చేస్తున్నారు? అసలు మీ మనసు పెయిన్‌తో బాధపడుతుంది అనన్న విషయం మీరు ఐడెంటిఫై చేస్తున్నారా? ఒత్తిడి, ఆందోళన, నిరాశ, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, ఊరికినే అలసిపోయిన ఫీలింగ్. ఇవన్నీ మీ మనసు మీకిచ్చే సింప్టమ్స్. నేను అలసిపోతున్నాను అని. మీరు వాటి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? గుర్తుంచుకోండి. మన బాడీ హెల్త్ ఎంత మనకి ఇంపార్టెంటో, మన బ్రెయిన్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. మన బ్రెయిన్ హెల్త్ సరిగ్గా ఉంటేనే మన ఎమోషన్స్, మన రిలేషన్‌షిప్స్, మన కెరియర్ టోటల్‌గా మన లైఫే హెల్తీగా ఉంటుంది. ఒక్కసారి అది డిస్టర్బ్ అయితే స్ట్రెస్, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి ఎన్నో మెంటల్ హెల్త్ ఇష్యూస్‌ని క్రియేట్ చేస్తుంది. ఇవి ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కన్నా ఎంతో డేంజర్. సో, బాడీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, మీ మనసుకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ బాడీ చెప్పే పెయిన్‌ని ఎలా వింటున్నారో, మనసు చెప్పే పెయిన్‌ని కూడా అలాగే వినండి. కావలసిన జాగ్రత్తలు తీసుకొని హీల్ అవ్వండి. థాంక్ యూ. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. అండ్ కాంటాక్ట్ మీ ఆర్ డీఎం ఫర్ 1-to-1 గైడెన్స్ అండ్ సపోర్ట్.